మంత్రి గారు, గౌరవ శాసనసభ్యుడు, ఎంపీ గారు అందరూ కలిసి తీసుకున్న సెంటర్ డివైడర్లో లక్షలు కట్టవు ఎవరైనా సరే. ఎంపీ గారికి సంబంధించిన కార్యక్రమం వచ్చినా అట్లా చెప్పేసారు. నారాయణ గారికి సంబంధించి వచ్చిన కట్ల, ఎమ్మెల్యే గారికి సంబంధించిన కార్యక్రమం వచ్చిన మనం అందరం కూడా సెంటర్ డివైడర్ తప్ప సభ్యులు అడిగారు కమిషనర్ గారు, సెంటర్ డివైడర్ కాకుండా మిగతా దగ్గర నూతన సంవత్సరం వస్తుంది, వాళ్ళ అభిమానులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, వాళ్ళ చర్చలు కట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళ నాయకులు కట్టే ఉంటారు. పండుగలకు నూతన సంవత్సరం సందర్భం మీరు పొందడానికి వారికి ఆ సెంటర్ డివైడర్ తప్ప మిగతా ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతం అంటే మరీ కొడుకుని అడ్డంగా కట్టేసి పోయే ప్రజలు మనం తిట్టుకునేటట్టు, మనం ఎవరికైతే కట్టుంటామో ఆ నాయకుడు తిట్టుకునేటట్టు కాకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు కనపడే విధంగా మనం ఎందుకు కట్టాం ఫ్లెక్స్లు? 10 మంది చూడాలా, నాకు ఫ్లెక్స్ కట్టారు, నేను వేరే వాళ్ళు కట్టారు చూడాలని దానికోసం కట్టాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా అటువంటి కమిషనర్ గారు మీరు ఒకసారి మాట్లాడండి సార్. మీ రూపాయలు ఖర్చు పెట్టి రోజున సెంటర్ డివైడర్స్ ని డెవలప్ చేస్తున్నాం. ఒక బదల్పూర్ రోడ్డు చూస్తేనే ఈ రోజు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అందులో కేవలం మీడియం కి అక్కడ వచ్చిన ప్లాంటేషన్ కి దాదాపు 5 కోట్ల రూపాయలు, అక్కడ వేసిన పోల్స్ కి 2 కోట్ల రూపాయలు. అంటే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది వాటికి ఎలివేషన్ ప్రజలకి చూసేవారికి కనపడాలని. కానీ దురదృష్టవశాత్తు మన పాత సంప్రదాయ పద్ధతిలో ఆ పోల్స్ కవర్ చేస్తూ, ఆ గ్రీన్ ఫ్రంట్స్ కవర్ చేస్తూ మీడియన్స్ కట్టడం వల్ల, మీడియన్స్ లో సెంట్రల్ మీడియన్స్ పోల్స్ కి ఫ్లెక్సీలు కట్టడం వల్ల ఎలివేషన్ పోతా ఉంది, గ్రీనరీ అనేటువంటి కనపడడం లేదు, బ్యూటిఫికేషన్ దెబ్బతింటా ఉంది. అందుకోసం దానికి అనుగుణంగా రీసెంట్ గా గవర్నమెంట్ జియో నెంబర్ 253 డిసెంబర్ 2025 ఈ నెల 2వ తారీఖున జియో నెంబర్ 253 ఇచ్చింది. ఇందులో స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తూ ప్లేసెస్ వేర్ డిస్ప్లే డివైజెస్ ఆర్ ప్రొహిబిటెడ్, ఏ ప్రాంతాల్లో డిస్ప్లే డివైస్ ప్రొహిబిటెడ్ చేస్తున్నటువంటిగా మనకి 15 ప్లేసెస్ ఇచ్చింది. అందులో ఒకటి క్లియర్ గా మెన్షన్ చేస్తారు, ఈ సెంట్రల్ మీడియన్స్ ఆఫ్ రోడ్స్ అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ వారు జియో కూడా ఇచ్చారు. కాబట్టి దాని గురించి గత కొన్ని నెలలుగా మీరు చెప్పినట్లుగా గౌరవ పార్లమెంట్ సభ్యుల వారి చేసినటువంటి కార్తీక దీపోత్సవం సందర్భంగా కానివ్వండి, తర్వాత టీటీడీ వారు చేసినటువంటి టీపీ వారు చేసిన శివపార్వతుల కార్యక్రమం సందర్భం కానివ్వండి, ఆ తదుపరి జరిగినటువంటి వీడియో ఈవెంట్స్ ఎక్కడ కూడా సెంట్రల్ మీడియన్స్ డివైడర్స్ మీద మనం ఫ్లెక్సీ ఎలా చేయలేదు. అయితే రీసెంట్ గా కూడా మన గౌరవ మీద రవిచంద్ర గారు టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైనప్పుడు అప్పుడు కూడా కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఫ్లెక్సీ ప్రింటర్ ఎవరైతున్నారో వారు పొరపాటు సెంటర్ డివైడర్స్ కట్టడం వలన వాటి తొలగించడం జరిగింది తప్ప అక్కడ కూడా ఎటువంటి ఉద్దేశం లేదు.